Hi guys, welcome to my channel. This video is about Raised by Wolves episode 1 to episode 5 recap. సో ఎవరైనా ఫస్ట్ 5 ఎపిసోడ్స్ చూడని వాళ్ళు ఉంటే స్పాయిలర్ అలర్ట్. నేను చేసిన ప్రీవియస్ రీక్యాప్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో యాడ్ చేశా. యూ కెన్ వాచ్ ఇట్ దేర్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీరు ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈ వెబ్ సిరీస్ కి బేసిక్ ఇంట్రో ఏంటి అంటే, ఇన్ ద ఫ్యూచర్ హ్యూమన్స్ మధ్య రిలీజియన్ మ్యాటర్ లో పెద్ద వార్ జరుగుతుంది. ఈ వార్ లో ఒకవైపు రిలీజియన్స్ ని నమ్మే మిత్రేక్స్ అండ్ ఇంకోవైపు రిలీజియన్స్ ని నమ్మని ఏథియస్ట్స్ ఉంటారు. అయితే హ్యూమన్స్ ఈ వార్ లో ఆయుధాలతో పాటు ఆండ్రాయిడ్స్ ని కూడా యూజ్ చేస్తారు. ఈ వార్ వల్ల ఎర్త్ మొత్తం ఇంచుమించు మటాష్ అయిపోతుంది. సో ఎర్త్ మొత్తం నాశనం అయిపోయాక మిత్రేక్స్ వాళ్ళు బ్రతకడానికి వేరే ప్లానెట్ ని వెతుక్కుంటూ వెళ్ళిపోతారు. ఈ మిత్రేక్స్ అనే వాళ్ళు సోల్ ని నమ్ముతారు. ఇప్పుడు మెయిన్ స్టోరీలోకి వెళ్తే, మదర్ అండ్ ఫాదర్ అనే ఇద్దరు ఆండ్రాయిడ్స్ ఇంట్రోతో ఎపిసోడ్ 1 స్టార్ట్ అవుతుంది. వాళ్ళు కెప్లర్ 22b అనే ప్లానెట్ కి నెక్స్ట్ జనరేషన్ హ్యూమన్స్ ని టెస్ట్ చేయడానికి వస్తారు. ఇప్పుడు వాళ్ళని అక్కడికి ఎవరు పంపారు, ఎందుకు పంపారనేది మనకి ఎపిసోడ్స్ అవుతున్న కొద్దీ తెలుస్తుంది. అయితే వాళ్ళు ఆ ప్లానెట్ లో ల్యాండ్ అవుతున్నప్పుడు వాళ్ళ షిప్ ఒక పెద్ద సైజ్ హోల్లో పడిపోతుంది. అయితే ఆ షిప్ పడిపోవడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ ముందు మదర్ అండ్ ఫాదర్ ఆ షిప్ నుంచి తమ వస్తువులతో పాటు బయటికి వచ్చేస్తారు. మదర్ తమతో తీసుకువచ్చిన హ్యూమన్ ఎంబ్రాయిస్ హెల్ప్ తో 6 మెంబర్స్ కి జన్మని ఇస్తుంది. ఆ 6 మెంబర్స్ డిఫరెంట్ జాతికి చెందిన వాళ్ళు. సో మదర్ అండ్ ఫాదర్ ఆ ప్లానెట్ లో ఫార్మింగ్ చేసుకుంటూ పంట పండిస్తూ వాళ్ళ పిల్లలతో ఉంటారు. మదర్ తన పిల్లలు అండ్ రాబోయే హ్యూమన్స్ రిలీజియన్ నుంచి దూరంగా ఉండాలని అనుకుంటుంది. సో దట్ వాళ్ళ మధ్య రిలీజియన్ మ్యాటర్ లో గొడవలు గట్రా ఏం రావు అని, అండ్ వాళ్ళు లాజికల్ గా కూడా థింక్ చేస్తారు అని. సో మదర్ పిల్లలందరూ నాస్తికులుగా ఉండాలని అనుకుంటుంది. ఎవ్వరూ రిలీజియన్స్ ని నమ్మకూడదని స్ట్రిక్ట్ రూల్ పెడుతుంది. మదర్ అండ్ ఫాదర్ ఇద్దరికి ఏదో ఒక రోజు తమ సిస్టమ్స్ బ్రేక్ డౌన్ అయిపోతాయని తెలుసు. బట్ అలా జరిగే ముందే రాబోయే హ్యూమన్ జనరేషన్ వాళ్ళు లేకుండానే బ్రతకగలిగే ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయాలని వాళ్ళు అనుకుంటారు. అందుకే వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఫార్మింగ్ అండ్ హౌస్ హోల్డింగ్ గట్రా నేర్పిస్తుంటారు. ఒకరోజు వాళ్ళ పాప టాలీ సడన్ గా మాయమైపోతుంది. అయితే వాళ్ళు టాలీ అక్కడ ఉండే ఒక హోల్లో పడిపోయిందని అనుకుంటారు. అండ్ మెల్లమెల్లగా ఆ పిల్లలందరూ హెల్త్ ఇష్యూస్ తో చనిపోతుంటారు. ఇప్పుడు క్యాంపియన్ ఒక్కడే మిగులుతాడు. ఒకరోజు ఫాదర్ కి మిత్రేక్స్ కి సంబంధించిన షిప్ కనిపిస్తుంది. నెక్స్ట్ డే ఫాదర్ ఆ హోల్లో పడిపోయిన తమ షిప్ త్రూ మిత్రేక్స్ ని కాంటాక్ట్ చేద్దామని ట్రై చేస్తాడు. బికాస్ ఫాదర్ కి ఇప్పుడు మదర్ బ్రేక్ డౌన్ అవుతుందని అనిపిస్తుంది. సో క్యాంపియన్ ని కాపాడుకోవాలంటే అతన్ని మిత్రేక్స్ కి అప్పగించాలని ఫాదర్ అనుకుంటాడు. బట్ తను తెచ్చుకున్న తాడు వీక్ గా ఉండడంతో అతను తన షిప్ ని చేరుకోలేకపోతాడు. అప్పుడు క్యాంపియన్ కూడా ఫాదర్ తో ఉంటాడు. మదర్ కి తనలో పవర్స్ ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ క్యాంపియన్ ఏదో దాస్తున్నాడని మదర్ కి అర్థమైపోతుంది. అప్పుడు మదర్ గట్టిగా అడిగేసరికి క్యాంపియన్ మొత్తం చెప్పేస్తాడు. అది విన్న మదర్ కోపంతో ఫాదర్ పైన సీరియస్ అవుతుంది. అండ్ కొంత ఆర్గ్యుమెంట్ అండ్ చిన్న ఫైట్ తర్వాత ఫాదర్ ప్రొసెసర్ ని తీసేసి షట్ డౌన్ చేసేస్తుంది. ఫాదర్ బ్రేక్ డౌన్ అయిపోయాడని తెలుసుకున్న క్యాంపియన్ ఇప్పుడు ఆ షిప్ లోకి వెళ్లి మిత్రేక్స్ ని కాంటాక్ట్ చేస్తాడు. క్యాంపియన్ తిరిగి తన ఇంటికి వచ్చేసరికి మదర్ కొంచెం బ్రేక్ డౌన్ అయి బయటే పడుకుని ఉంటుంది. క్యాంపియన్ కూడా తన మదర్ తో బయటే పడుకుని పోతాడు. నెక్స్ట్ డే మిత్రేక్స్ కి సంబంధించిన ఒక గ్రూప్ వాళ్ళ ప్లేస్ ని కనిపెట్టేస్తారు. ఆ గ్రూప్ కి లీడర్ మార్కస్. వాళ్ళు క్యాంపియన్ మిత్రేక్స్ ప్రాఫెసీ అనుకుంటారు. క్యాంపియన్ మిత్రేక్స్ ప్రాబ్లమ్స్ అండ్ మిస్టరీస్ ని సాల్వ్ చేసి హ్యుమానిటీని లీడ్ చేస్తాడు అని అనుకుంటారు. వాళ్ళు అప్పుడు తమతో తీసుకువచ్చిన ఆండ్రాయిడ్ హెల్ప్ తో మదర్ ని లేపేసి క్యాంపియన్ ని తీసుకువెళ్లిపోదామని ప్లాన్ చేస్తారు. బట్ వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. బికాస్ మదర్ నార్మల్ ఆండ్రాయిడ్ కాదు. మదర్ ఒక నెక్రోమాన్సర్, మీన్స్ ఒక పవర్ఫుల్ ఆండ్రాయిడ్. అయితే మదర్ కి ఉన్న పవర్స్ ఏంటి అంటే, షీ కెన్ ఫ్లై, షీ కెన్ డూ పర్ఫెక్ట్ షేప్ షిఫ్టింగ్ విత్ వాయిస్, అండ్ షీ కెన్ కిల్ విత్ హర్ సూపర్ సోనిక్ వాయిస్. మదర్ తన సూపర్ సోనిక్ వాయిస్ తో అక్కడున్న మిత్రేక్స్ ని చంపేస్తుంది. మార్కస్ అక్కడి నుంచి పారిపోయి తన షిప్ లోపలికి వెళ్లిపోతాడు. అయితే మదర్ ఎగురుకుంటూ మార్కస్ ని ఫాలో అయి అతని షిప్ దగ్గరికి వెళ్తుంది. అండ్ ఆ షిప్ నుంచి మార్కస్ ని బయటికి విసిరేసి ఆమె ఆ షిప్ త్రూ మిత్రేక్స్ మెయిన్ షిప్ అయిన ఆర్క్ లోకి ఎంటర్ అవుతుంది. మదర్ తన సూపర్ సోనిక్ వాయిస్ తో ఆర్క్ లో ఉన్న అడల్ట్ మిత్రేక్స్ అందరినీ పేల్చి పడేస్తుంది. ఆర్క్ లో ఉన్న కొంతమంది పిల్లల్ని మార్కస్ షిప్ లోకి ట్రాన్స్ఫర్ చేసి ఆర్క్ ని కెప్లర్ 22b లో క్రాష్ అయ్యేలా చేసి మార్కస్ షిప్ ని తమ ప్లేస్ లో ల్యాండ్ చేస్తుంది. అండ్ తనతో తీసుకువచ్చిన పిల్లల్ని క్యాంపియన్ కి చూపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ టైం. ఇప్పుడు 2145 లో జరిగిన రిలీజియస్ వార్ త్రూ కేలబ్ అండ్ మ్యారీ అనే ఇద్దరు ఏథియస్ట్ సోల్జర్స్ ని చూస్తాం.
వాళ్ళిద్దరూ ఒక మిథిరేక్ రోబోట్ హెల్ప్ తో సూ అండ్ మార్కస్ లా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని ఒరిజినల్ మార్కస్ అండ్ సూని చంపేస్తారు. అప్పుడు వాళ్ళకి మార్కస్ అండ్ సూకి ఒక కొడుకు ఉన్నాడని తెలుస్తుంది. ఇప్పుడు మిథిరెక్స్ గ్రూప్ లోకి ఒరిజినల్ మార్కస్ అండ్ సూ ప్లేస్ లో ఈ డమ్మీ గాళ్ళు వెళ్తారు. ఇప్పుడు ఆ డమ్మీ గాళ్ళు తమ కొడుకు పాల్ ని తీసుకొని మిగిలిన మిథిరెక్స్ తో ఆర్క్ త్రూ ఎర్త్ ని వదిలి వెళ్లిపోతారు. ప్రెజెంట్ టైం మదర్ తన ఐస్ ని తను చంపేసిన ఆండ్రాయిడ్ ఐస్ తో రీప్లేస్ చేస్తుంది. ఇక్కడ మనకి మదర్ పవర్స్ అన్ని తన ఐస్ తో కనెక్ట్ అయి ఉంటాయని తెలుస్తుంది. అయితే మదర్ ఆ చనిపోయిన ఆండ్రాయిడ్ ప్రాసెసర్ ని తీసేసి ఫాదర్ కి సెట్ చేసి ఫాదర్ ని యాక్టివేట్ చేస్తుంది. మార్కస్ క్యాంపియన్ వదిలేసిన తాడుని తన చుట్టూ కట్టుకొని హీట్ కోసం ఆ హోల్ పక్కన పడుకుంటాడు. ఫాదర్ ని చూసి క్యాంపియన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అక్కడికి కొత్తగా వచ్చిన పిల్లల్లో మార్కస్ కొడుకు పాల్ కూడా ఉంటాడు. ఇప్పుడు క్యాంపియన్ అండ్ మిగిలిన పిల్లలందరూ కలిసి భోజనం చేస్తుంటారు. వాళ్ళకి మదర్ అక్కడి రూల్స్ చెప్తుంది. మదర్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సోల్ పెండెంట్స్ ని తీసేసుకొని ఇక్కడ ప్రేయర్ చేసుడు, రిలీజియన్ గురించి మాట్లాడు గట చెయ్యకూడదు అని చెప్తుంది. ఫాదర్ కి తన పైన నమ్మకం కలగాలని మదర్ ఫాదర్ కి తన ఐస్ ఉన్న సీక్రెట్ లొకేషన్ చూపిస్తుంది. ఆమె ఆ ఐస్ ని ఏదైనా డేంజరస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు యూజ్ చేయడానికి దాచి ఉంచుతుంది. క్యాంపియన్ తన న్యూ ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నప్పుడు తనకి పాల్ పెట్ ఎలుక బాగా నచ్చేస్తుంది. అయితే హంటర్ బలవంతం చేయడంతో పాల్ కి ఇష్టం లేకపోయినా ఆ ఎలుకని క్యాంపియన్ కి ఇచ్చేస్తాడు. అప్పుడు హంటర్ క్యాంపియన్ తో నీ సిబ్లింగ్స్ అందరూ చనిపోయింది ఏదో జబ్బు చేసి కాదు, వాళ్ళని మదరే తనకి తెలియకుండానే చంపేసి ఉంటుంది అని చెప్తాడు. ఆ తర్వాత క్యాంపియన్ వద్దు అని చెప్పినా వినకుండా మిగిలిన వాళ్ళు సీక్రెట్ గా ప్రేయర్ చేస్తారు. మదర్ కి క్యాంపియన్ దగ్గర పాల్ ఎలుక ఉందని తెలిసిపోతుంది. అప్పుడు ఆమె క్యాంపియన్ తో పాల్ ఎలుకని పాల్ కి ఇచ్చేయి అని చెప్తుంది. అండ్ క్యాంపియన్ కూడా ఇచ్చేస్తాడు. టెంపెస్ట్ ప్రెగ్నెంట్ అని మదర్ కి అర్థమైపోతుంది. సో టెంపెస్ట్ ని సపరేట్ గా ఇంకో రూమ్ లో ఉంచుతుంది. అప్పుడు టెంపెస్ట్ మదర్ తో నా కడుపులో పెరుగుతున్న పిల్లోడిని నేను ఇష్టపడి కోరుకోలేదు. మేము హైబర్నేషన్ లో ఉన్నప్పుడు మా చర్చ్ సెకండ్ హైయెస్ట్ ర్యాంక్డ్ మెంబర్ నన్ను రేప్ చేశాడు అని చెప్పి నాకు ఈ పిల్లోడు వద్దు అని అంటుంది. అప్పుడు మదర్, నీకు జరిగిన దాంట్లో నీ కడుపులో ఉన్న పిల్లోడు తప్పేమీ లేదు, మరి ఎందుకు నీ పిల్లోడిని శిక్షించడం, నేను నీకు హెల్ప్ చేస్తా అని చెప్తుంది. అయితే అదే రోజు నైట్ వాళ్ళు ఉండే ఏరియాలో సమ్ అదర్ టైప్ ఆఫ్ ఏలియన్స్ ఉన్నట్టు మదర్ అండ్ ఫాదర్ కి తెలుస్తుంది. అప్పుడు మదర్ తన ఐస్ కోసం వెళ్తుంది. బట్ అవి ఆ సీక్రెట్ ప్లేస్ లో ఉండవు. మదర్ ఐస్ ని ఎవరో తీసేస్తారు. ఫస్ట్ ఆమె ఇది ఫాదర్ చేసిన పనే అనుకుంటుంది. బట్ అది యాక్చువల్లీ క్యాంపియన్ చేసిన పనని తర్వాత తెలుస్తుంది. ఫాదర్ క్యాంపియన్ దగ్గర నుంచి ఐస్ ని తీసుకొని మదర్ కి ఇస్తాడు. అయితే ఆ ఏలియన్స్ టెంపెస్ట్ పైన అటాక్ చేయడానికి ట్రై చేస్తాయి. బట్ మదర్ నెక్రోమాన్సర్ లా మారి ఆ ఏలియన్స్ ని తన పవర్స్ తో పీసులుగా పేల్చి పడేస్తుంది. ఈ 12 years లో ఫస్ట్ టైం ఆ ప్లేస్ లో తాము కాకుండా ఇంకా కొన్ని క్రియేచర్స్ ఉన్నాయని తెలుసుకున్న ఫాదర్ అండ్ మదర్ కొంచెం టెన్షన్ ఫీల్ అవుతారు. అయితే అవే ఏలియన్స్ మార్కస్ ని ఆ హోల్ లోపలికి తోసేస్తాయి. బట్ తన చుట్టూ రోప్ ని కట్టుకోవడంతో మార్కస్ అలా వేలాడుతూ ఉండిపోతాడు. కొంత టైం తర్వాత మిథిరెక్ సోల్జర్స్ మార్కస్ ని వెతికి తమతో తీసుకువెళ్లిపోతారు. ఆ ఏలియన్స్ అటాక్ తర్వాత పిల్లలందరూ బాగా భయపడిపోతారు. వాళ్ళందరూ మదర్ తో ఏదైనా సేఫ్ ప్లేస్ కి వెళ్లిపోదామని అంటారు. అప్పుడు మదర్ వాళ్ళతో టెంపెస్ట్ డెలివరీ అయ్యేంత వరకు మనం ఇక్కడే ఉండాలని అంటుంది. ఇది వినగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయి టెంపెస్ట్ వైపు చూస్తారు. ఎర్త్ నుంచి కెప్లర్ 22bకి ట్రావెలింగ్ టైం 13 years ఉంటుంది. సో ఆ ట్రావెలింగ్ టైంలో ట్రావెలర్స్ అందరూ హైబర్నేషన్ మోడ్ లో ఉంటారు. వాళ్ళ బాడీస్ అయితే హైబర్నేషన్ లో ఉంటాయి. బట్ వాళ్ళు వర్చువల్లీ అక్కడున్న పాసెంజర్స్ అందరితో కనెక్ట్ అవ్వచ్చు. అయితే ఆ వర్చువల్ వరల్డ్ లో మార్కస్ అండ్ సూ పాల్ కి బాగా దగ్గర అవుతుంటారు. అండ్ పాల్ ని తమ సొంత కొడుకులానే ఫీల్ అవుతారు. ప్రెజెంట్ టైం మార్కస్ కి కాన్షియస్ రాగానే పాల్ ని కూడా మదర్ తీసుకువెళ్లిపోయిందని తెలుస్తుంది. మదర్ అటాక్ తర్వాత కొంతమంది మిథిరెక్స్ అండ్ 2 ఆండ్రాయిడ్స్ మాత్రమే బ్రతికి ఉంటారు. హంటర్ క్యాంపియన్ తో ఇక్కడుండే ఏలియన్స్ గురించి మదర్ అండ్ ఫాదర్ అబద్ధం చెప్తున్నారు. సో దట్ మనం ఇక్కడ నుంచి వెళ్ళడానికి ట్రై చెయ్యమని అని అంటాడు. క్యాంపియన్ కి ఆల్రెడీ మదర్ అండ్ ఫాదర్ సర్పెంట్స్ గురించి చెప్పిన ఫాల్స్ స్టోరీస్ గుర్తుకు వస్తాయి. డిన్నర్ టైంలో హంటర్ టెంపెస్ట్ తో నీకు పుట్టబోయే బిడ్డ పేరు నేను రేప్ చేసిన వాడి నేమ్ తోనే ఉండాలని చెప్తాడు. బికాస్ రేపిస్ట్ అయినప్పటికీ అతను చర్చ్ కి సంబంధించిన ఒక రెస్పెక్టబుల్ మెంబర్ అని అంటాడు. అది విన్న టెంపెస్ట్ హంటర్ చంప చెల్లుమనిపిస్తుంది. తర్వాత టెంపెస్ట్ నోట్లో నుంచి బ్లడ్ వస్తుంది. అండ్ మెల్లమెల్లగా ఆ మిగిలిన వాళ్ళ హెల్త్ కూడా పాడైపోతూ ఉంటుంది. క్యాంపియన్ కి ఇప్పుడు హంటర్ చెప్పిన మాటలు నిజమే అనిపిస్తాయి. మదరే యాక్సిడెంటల్లీ తన పిల్లల్ని చంపేస్తుందని తను అనుకుంటాడు. మదర్ నెక్రోమాన్సర్ గా మారి క్రాష్డ్ ఆర్క్ వైపు వెళ్తుంది. నెక్రోమాన్సర్ వస్తుందని తెలుసుకున్న మిథిరెక్స్ అందరూ ఆ దగ్గరలో ఉన్న హోల్ లోపలికి వెళ్లిపోతారు. మదర్ ఆర్క్ లోపలికి వెళ్లి తన పిల్లల కోసం మెడిసిన్స్ ని కలెక్ట్ చేస్తుంది. మార్కస్ తమ లీడర్ తో
ఈ నెక్రోమాన్సర్ తమకి ఎగెన్స్ట్ అని, ఎవరో ఏథియస్ట్ ఆ నెక్రోమాన్సర్ ని రీప్రోగ్రామ్ చేశారని చెప్తాడు. అయితే మదర్ మెడిసిన్స్ పట్టుకుని రిటర్న్ అవుతుంటే ఆమె మిథ్రేక్ కి సంబంధించిన ఒక ఆండ్రాయిడ్ ని చూస్తుంది అండ్ చాలా ఈజీగా ఆ ఆండ్రాయిడ్ ని లేపేస్తుంది. క్యాంపియన్ ఫాదర్ ని ట్రిక్ చేసి మిగిలిన పిల్లలతో అక్కడి నుంచి పారిపోతాడు. మార్కస్ అండ్ సూకి మదర్ మెడిసిన్స్ కోసం వచ్చిందని, సో తమ పిల్లలు ఇంకా బ్రతికే ఉన్నారని అర్థమైపోతుంది. ఇప్పుడు వాళ్ళు తమ లీడర్ ని ఒప్పించి పిల్లల్ని కాపాడడానికి వెళ్లాలని ఫిక్స్ అవుతారు. ఫాదర్ మార్కస్ షిప్ హెల్ప్ తో పిల్లలు ఉన్న లొకేషన్ ని ట్రాక్ చేస్తాడు. అప్పుడు ఫాదర్ కి ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. వాళ్ళ పిల్లలు అన్హెల్త్ అయి చనిపోవడానికి మదర్ రీజన్ కాదని, యాక్చువల్లీ దానికి రీజన్ వాళ్ళు 12 years గా పండిస్తూ తింటున్న స్పేస్ కార్బోస్ అని ఫాదర్ కి తెలుస్తుంది. అవి యాక్చువల్లీ రేడియో యాక్టివ్ సబ్స్టాన్సెస్. సో వాటి వల్ల మెల్లమెల్లగా పిల్లలు చనిపోతుంటారు. ఫారెస్ట్ లో పాల్ మిగిలిన పిల్లలతో సపరేట్ అయిపోతాడు. పాల్ టాలీ వాయిస్ ని ఫాలో అవుతూ ఒక హోల్లోకి జారిపోయి ఆ హోల్లో అడ్డంగా ఉన్న ఒక చెట్టు పైన పడిపోతాడు. ఈ టాలీ ఎలా బ్రతుకుందబ్బా? మదర్ మెడిసిన్స్ పట్టుకుని రిటర్న్ వచ్చాక ఫాదర్ ఈ కార్బోస్ మ్యాటర్ మదర్ కి చెప్తాడు. ఇది విన్న మదర్ కొంచెం రిలాక్స్ అవుతుంది. అయితే మదర్ పాల్ ని తీసుకురావడానికి అండ్ ఫాదర్ మార్కస్ షిప్ తీసుకుని మిగిలిన పిల్లల్ని తీసుకురావడానికి వెళ్తారు. ఫాదర్ మిగిలిన పిల్లల్ని వెతికి పట్టుకొని మార్కస్ షిప్ లో వాళ్ళని రిటర్న్ తీసుకువస్తాడు అండ్ క్యాంపియన్ తో కూడా ఆ కార్బోస్ మ్యాటర్ చెప్తాడు. ఇదంతా సరే గాని క్యాంపియన్ కూడా ఆ కార్బోసే తింటాడు కదా, మరి ఆడికి మాత్రం ఏం అవ్వలేదు ఎందుకబ్బా? సంథింగ్ ఈజ్ ఫిషీ. అయితే ఆ ఏలియన్ క్యాంపియన్ పైన అటాక్ చేయబోతే ఫాదర్ ఆ ఏలియన్ ని పట్టుకొని ఒక రూమ్ లో కట్టి పడేస్తాడు. పాల్ ఉన్న చెట్టు విరిగిపోయి తను హోల్లో పడిపోతుంటే మదర్ వచ్చి పాల్ ని కాపాడుతుంది. ఎడారిలో మిథ్రెక్స్ కి ఒక పెద్ద స్టోన్ లాంటి ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. దాని షేప్ చూసి అది నార్మల్ ఆబ్జెక్ట్ కాదు అని, దాన్ని స్పెషల్ గా ఏదో ఒక పని కోసం తయారు చేశారని వాళ్ళు అనుకుంటారు. ఆ స్టోన్ నుంచి వెచ్చదనం రావడంతో అది కూడా వాళ్ళ ప్రాఫెసీలో భాగమే అనుకొని వాళ్ళందరూ ఆ స్టోన్ ముందు తల వంచి ప్రే చేయడం స్టార్ట్ చేస్తారు. ఫాదర్ తాను ఏ పని సరిగ్గా చేయట్లేదని ఫీల్ అవుతుంటాడు. సో ఏదో ఒకటి తన పిల్లల కోసం చెయ్యాలని అనుకుంటాడు. అప్పుడు ఫాదర్ తాను పట్టుకున్న ఏలియన్ ని చంపి పిల్లలకి వండి పెట్టాలని అనుకుంటాడు. బట్ క్యాంపియన్ దానికి ఒప్పుకోడు. క్యాంపియన్ ఫాదర్ తో ఆ ఏలియన్ ని చంపే ముందు మనం ఒకసారి ఏదైనా ఆల్టర్నేట్ ఫుడ్ దొరుకుతుందేమో వెతుకుదాం, ఏది దొరకకపోతే అప్పుడు నువ్వు చెప్పినట్టే చేద్దాం అని అంటాడు. ఫాదర్ క్యాంపియన్ మాటలకి ఓకే చెప్పి క్యాంపియన్ తో కలిసి వేరే ఫుడ్ ఏమైనా దొరుకుతుందేమో వెతకడానికి వెళ్తాడు. బట్ వాళ్ళకి తినడానికి వీలుగా ఉండే వేరే ఏ ఫుడ్ దొరకదు. టెంపెస్ట్ అండ్ మదర్ కొంచెం కొంచెంగా క్లోజ్ అవుతుంటారు. మదర్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న మిథ్రేక్ పెండెంట్స్ ని కరిగించి దానితో ఒక కత్తిని తయారు చేస్తుంది అండ్ ఆ కత్తి హెల్ప్ తో ఆ పిల్లల్లో ఉన్న ట్రాకింగ్ డివైసెస్ ని తీసేసి దూరంగా ఉన్న ఒక అడవిలో పడేస్తుంది. అయితే మార్కస్ అండ్ సూ ఆ ట్రాకింగ్ డివైసెస్ ని యూజ్ చేసే పిల్లల్ని ట్రాక్ చేసి పట్టుకుందాం అనుకుంటారు. మిథ్రెక్స్ లీడర్ కి మార్కస్ అండ్ సూ పైన డౌట్ వస్తుంది. ఒక నైట్ తన ఆండ్రాయిడ్ తో మార్కస్ ని లేపించేద్దాం అనుకుంటాడు. బట్ సూ ఆ ఆండ్రాయిడ్ ని లేపేస్తుంది. మిథ్రెక్స్ గ్రూప్ లో సూ ఒక్కదానికే మెడికల్ ట్రీట్మెంట్ పైన కొంచెం ఐడియా ఉంది. సో ఆ లీడర్ సూని వదిలి మార్కస్ ని లేపేద్దాం అనుకుంటున్నాడని మార్కస్ కి అర్థమైపోతుంది అండ్ మార్కస్ కూడా ఆ లీడర్ ని లేపేద్దాం అనుకుంటాడు. క్యాంపియన్ మెల్లగా ఆ ఏలియన్ ని అక్కడి నుంచి తప్పిద్దాం అనుకుంటాడు. అదే టైంలో ఫాదర్ అక్కడికి వచ్చి క్యాంపియన్ ని ఆపేస్తాడు. ఈ క్యాంపియన్ గాడు వీడి మంచితనంతో ఏదో ఒక రోజు తూట్లైపోతాడు అని ఫాదర్ కి అర్థమైపోతుంది. అప్పుడు ఫాదర్ పిల్లలందరినీ తీసుకువచ్చి, చూడండి, మీరు ఆకలితో చనిపోకూడదు అంటే ఆ ఏలియన్ ని మీరు చంపాల్సిందే. మేము ఎప్పుడైనా బ్రేక్ డౌన్ అయిపోవచ్చు. సో మీరు కూడా ఈ సర్వైవల్ థింగ్స్ నేర్చుకోండి అని చెప్తాడు. అప్పుడు ఒక అమ్మాయి ధైర్యంగా ముందుకు వచ్చి ఆ ఏలియన్ ని చంపడానికి వెళ్తుంది. బట్ ఒకే ఒక్క పోటు పొడిచి భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతుంది. ఏమాత్రం దానికి ధైర్యం, సూర్యం అని పెద్ద పెద్ద పేర్లు ఎందుకులే. మదర్ ఫారెస్ట్ లో ఉన్న హైబర్నేషన్ వార్డ్ ని యూజ్ చేసుకుని తన ఓల్డ్ మెమరీస్ ని గుర్తు తెచ్చుకోవడానికి తనని తాను వర్చువల్ వరల్డ్ కి కనెక్ట్ చేసుకుంటుంది. ఆ నైట్ మిథ్రెక్ లీడర్ అండ్ మార్కస్ మధ్య ఆర్గ్యుమెంట్ జరిగి మార్కస్ మిగిలిన వాళ్ళతో తమ లీడర్ ప్రాఫెసీ పైన హోప్ ని కోల్పోయాడని చెప్తాడు. అండ్ అప్పుడు మార్కస్ కి ఏదో వాయిస్ వినిపిస్తుంది. ఆ వెంటనే మార్కస్ ఆ స్టోన్ నుంచి వచ్చిన ఫైర్ ని లీడర్ కి అంటించి ఆ లీడర్ ని చంపేస్తాడు. అది చూసి మిగిలిన వాళ్ళు మార్కస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అని అనుకుంటారు. అయితే మార్కస్ తనకి వినిపించిన వాయిస్ గురించి సూకి చెప్తాడు. అది విన్న సూ కొంచెం టెన్షన్ పడుతుంది. ఆకలిని తట్టుకోలేక టెంపెస్ట్ మదర్ తయారు చేసిన కత్తితో ఆ ఏలియన్ ని చీరేస్తుంది. బట్ అప్పుడు ఆమెకి ఆ ఏలియన్ ప్రెగ్నెంట్ అన్న మ్యాటర్ తెలుస్తుంది. లూసియస్ అండ్ మిగిలిన వాళ్ళ సపోర్ట్ తో మార్కస్ మిథ్రెక్స్ గ్రూప్ కి లీడర్ అయిపోతాడు. మార్కస్ అండ్ తన టీం క్రాష్ అయిన షిప్ లో ఏమైనా ఉపయోగపడే వస్తువులు ఉంటాయేమో అని వెతకడానికి వెళ్తారు. అప్పుడు వాళ్ళకి టెంపెస్ట్ ని రేప్ చేసిన వాడు దొరుకుతాడు.
వాడు ఇంకా చాలా మంది అమ్మాయిల్ని రేప్ చేశాడు. అయితే వాడి ఫేస్ ని లాక్ చేసి అది చూసుకోవడానికి ఒక ఆండ్రాయిడ్ ని పెడతారు. సో హీఈస్ ఇన్ అ కైండ్ ఆఫ్ మూవింగ్ జైల్. అయితే మార్కస్ నెక్రోమాన్సర్ తో ఫైట్ చేసే టైంలో వాడు యూజ్ అవ్వొచ్చని వాడిని తమతో తీసుకువెళ్దాం అనుకుంటాడు. క్యాంపియన్ అండ్ పాల్ తప్ప మిగిలిన వాళ్ళందరూ ఆ ఏలియన్ మీట్ తింటుంటారు. ఆ తర్వాత క్యాంపియన్ అండ్ పాల్ ఆ ఏలియన్ హోల్లో ఉన్న ఫంగస్ ని తినడం చూస్తారు. ఆ ఫంగస్ తిన్నాక ఆ ఏలియన్స్ కి ఏం అవ్వలేదంటే మనకి కూడా ఏం అవ్వదని క్యాంపియన్ అనుకుంటాడు. క్యాంపియన్ రోప్ హెల్ప్ తో కొంత ఫంగస్ ని తెంపి తనతో తీసుకువెళ్తాడు. ఆ నైట్ రేపిస్ట్ సోల్ కోసం ప్రే చేస్తుంటాడు. వాడికి కూడా మార్కస్ కి వినిపించినట్టే ఏదో వాయిస్ వినిపించేది. అండ్ ఆ వాయిస్ సోల్దే అని వాడు అనుకుంటాడు. సో సోల్ చెప్పిందనే వాడు ఈ రేప్స్ చేశాడు. మదర్ మళ్ళీ హైబర్నేషన్ వార్డ్ హెల్ప్ తో వర్చువల్ వరల్డ్ కి వెళ్తుంది. ఇప్పుడు మనకి మదర్ ఫ్లాష్ బ్యాక్ అండ్ మదర్ ని కెప్లర్ 22bకి ఎవరు పంపించారనేది తెలుస్తుంది. మదర్ కూడా మిథరెక్స్ కోసం వర్క్ చేసే ఒక నెక్రోమాన్సర్. బట్ ఒక ఏథియస్ట్ మదర్ పైన అటాక్ చేసి మదర్ ని రీప్రోగ్రామ్ చేశాడు. అయితే ఆ ఏథియస్ట్ నేమ్ క్యాంపియన్. క్యాంపియన్ కూడా ఫస్ట్ మిథ్రాక్ లో మెంబరే. బట్ తను తన రిలీజియన్ ని గట వదిలేసి ఏథియస్ట్ అయిపోతాడు. అయితే క్యాంపియన్ లవ్స్ మదర్. క్యాంపియన్ చాలా కష్టపడి మదర్ ని ఒక డెడ్లీ కిల్లింగ్ ఆండ్రాయిడ్ నుంచి హ్యూమన్స్ ని కాపాడే మదర్ లా తయారు చేస్తాడు. సో క్యాంపియన్ మదర్ ని ఫాదర్ తో కలిసి ఒక ఏథియస్ట్ సొసైటీని తయారు చేసి హ్యుమానిటీని కాపాడడానికి కెప్లర్ 22bకి పంపాడు. అయితే వాళ్ళని అక్కడికి పంపే ముందు క్యాంపియన్ మదర్ మెమరీస్ అన్ని డిలీట్ చేసేస్తాడు. మేబీ రాబోయే హ్యూమన్స్ అతన్ని తమ క్రియేటర్ అనుకొని దేవుణ్ణి చేస్తారేమో అన్న భయంతో డిలీట్ చేసి ఉండొచ్చు. గుడ్ రీజన్ బ్రో. ఇవన్నీ చూసి మదర్ చాలా ఎమోషనల్ అయిపోతుంది. మదర్ వర్చువల్ వరల్డ్ నుంచి బయటికి వచ్చి తన ఇంటికి వెళ్లి చూసేసరికి టెంపెస్ట్ ఏదో మింగేసి సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది. అయితే మదర్ టెంపెస్ట్ తో ఆమె మింగింది మొత్తం కక్కించి ఆమెని కాపాడుతుంది. మదర్ టెంపెస్ట్ తో ఏది ఏమైనా నేను ఎవ్వరికీ ఏం జరగనివ్వను అని ప్రామిస్ చేస్తుంది. అయితే క్యాంపియన్ తెచ్చిన ఫంగస్ తినడం వల్ల హ్యూమన్స్ కి ఏం ఎఫెక్ట్స్ ఉండవని తెలుస్తుంది. మదర్ విసిరేసిన ట్రాకర్స్ ని ఎవరో అన్నోన్ పర్సన్ పట్టుకొని తనతో తీసుకువెళ్లి వాటిని వెతుకుతూ వచ్చే వాళ్ళ కోసం ట్రాప్స్ రెడీ చేస్తాడు. ఆబ్వియస్లీ వాటిని వెతుకుతూ మిథ్రెక్స్ గ్రూపే ఆ ట్రాప్ సెట్ చేసిన ప్లేస్ కి వెళ్తారు. అండ్ అక్కడికి వెళ్ళాక వాళ్ళకి అదంతా ట్రాప్ అని అర్థమైపోతుంది. అప్పుడు ఆ అన్నోన్ పర్సన్ వాళ్ళని కలుస్తాడు అండ్ సూపర్ స్ట్రెంగ్త్ అండ్ సూపర్ స్పీడ్ జంప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ అన్నోన్ పర్సన్ హ్యూమన్ అయితే కాదు అనిపిస్తుంది. అయితే అక్కడ మార్కస్ కి ఆ దగ్గరలో ఉన్న ఏరియా మ్యాప్ కనిపిస్తుంది. దాన్ని యూజ్ చేసుకొని వాళ్ళు మదర్ ఉండే ప్లేస్ ని కనిపెట్టే ప్లాన్ వేస్తారు. ఆ నైట్ మార్కస్ ఆ రేపిస్ట్ తో మాట్లాడుతాడు. అప్పుడు ఆ రేపిస్ట్ నాకు సోల్ చెప్పడంతోనే నేను అన్ని చేశా, ఇప్పుడు ఆ సోల్ నీకు చెప్తుంది అని అంటాడు. ఆ తర్వాత మార్కస్ సూతో కలిసి బంచిక్ చేస్తాడు. అప్పుడు మార్కస్ కి చాలా స్ట్రేంజ్ వాయిస్ వినిపిస్తుంది అండ్ స్ట్రేంజ్ థింగ్స్ కనిపిస్తాయి. మార్కస్ కి తన రిఫ్లెక్షన్ ఆ రేపిస్ట్ లా కనిపిస్తుంది అండ్ అతను మదర్ తయారు చేసిన కత్తితో సూని చంపేస్తున్నట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ మ్యాప్ హెల్ప్ తో మార్కస్ అండ్ తన టీం ఫైనల్లీ మదర్ అండ్ పిల్లలు ఉన్న ప్లేస్ ని కనిపెట్టేస్తారు. అండ్ ఇక్కడితో ఎపిసోడ్ 5 ఎండ్ అవుతుంది. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.